5th వీక్ సార్ నేను రావడము. ఆహా. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో చూసి వచ్చినాను సార్ ఇక్కడ. ఆహా. తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చినప్పుడు నేను పేపర్లో రాసి ఇక్కడికి వచ్చినాను సార్. ఆహా. ల్యాండ్ ఇష్యూ ఉందని చెప్పి ఆహా. నేను ఇక్కడ మీతో ప్రేయర్ చేయించుకున్నాను సార్. ఆహా. సో 3rd వీక్ 4th వీక్ కూడా వచ్చిన సార్. ఓకే. 3వ వారంలో వచ్చినప్పుడు నా ల్యాండ్ కబ్జాకి గురైపోయింది సార్. ఆహా. కబ్జాదారులు వచ్చి ఒక 10-12 మంది వచ్చి కబ్జా తీసుకున్నారు సార్ ల్యాండ్. ఓకే. ఆహా. కబ్జా తీసుకున్నప్పుడు 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే 2 సార్లు నేను వాళ్ళని ఆపగలిగిన సార్. ఆ. 3వసారి నా వల్ల కాలేదు సార్. ఓకే. ఎందుకంటే వాళ్ళంతా పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు అంతా వాళ్ళంతా ఒక సైడ్ ఉన్నా, నేను ఒక సైడ్ ఉన్నా సార్. ఎన్నో పోలీస్ కంప్లైంట్స్ అన్ని టైప్ చేయించుకొని రెడీ పెట్టుకున్నా సార్. 2 days కూడా వెయిట్ చేసిన సార్ ఇవ్వకుండా. మీరు అనుకోండి దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు మీ పక్షాన. 3వ రోజు ఇక్కడికి వచ్చిన సార్ ప్రేయర్ కి, సండేకి. సో సాటర్డే రోజు ఎవరైతే కడీలో కబ్జా తీసుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయినారు సార్. వెళ్ళిపోయినారు సార్. ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. నేను తెలియకుండానే సాటర్డే వెళ్ళి చూసినా సార్ అక్కడ. మరి ప్రేయర్ చేయించుకున్న వీకెండ్ ఈ రోజు అని మెల్ల అక్కడ వెళ్ళి చూసొద్దామని పోతే కడీలో అన్ని అక్కడ ఏం లేవు సార్. ఏమీ లేవు, వెకేట్ అయిపోయినా. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్.